మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ ఈమని శంకరశాస్త్రి గారి గురించి తెలుసుకుందాం. ప్రముఖ వీణా విద్వాంసుడు, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుడు శ్రీ ఈమని శంకరశాస్త్రి వీణానాదం ఆస్వాదించని సంగీత అభిమానులు అరుదేమో. శ్రీ శాస్త్రి తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో 1922 సెప్టెంబర్ 23న జన్మించారు. ఆయన తండ్రి శ్రీ ఈమని అచ్యుత రామశాస్త్రి. ఆయన గొప్ప వైణిక విద్వాంసులు. కాకినాడ పిఠాపురం మహారాజా కళాశాలలో BA డిగ్రీ చేశారు. చదువుకునే రోజుల్లోనే 19 సంవత్సరాల వయసులో కాకినాడ దసరా వేడుకల్లో తన తొలి వీణా కచేరీలో సంగీత విద్వాంసులను సైతం మంత్రముగ్ధుల్ని చేసిన విశేష ప్రతిభాశాలి శ్రీ ఈమని శంకరశాస్త్రి. వీణపై వేదమంత్రాలు పలికించడం, పాశ్చాత్య బాణిని సైతం తన వినూతన శైలితో పలికించడం ఈమని వారి ప్రత్యేకత. కర్ణాటక సంగీతంలో గమకాలను విస్పష్టంగా నిర్వహించిన మహావిద్వాంసుడు శ్రీ ఈమని. పంచదశ గమకములు, దశవిధ గమకములు గురించి భారతీయ సంగీత శాస్త్రంలో విపులీకరించలేదని, అలాంటి వాటిని శ్రీ ఈమని నిశితంగా అధ్యయనం చేశారని సంగీత విద్వాంసులు పేర్కొంటారు. గమకములు, అనుస్వరముల గురించి సాధికారికంగా శంకరశాస్త్రి ప్రసంగించేవారు. శ్రీ శంకరశాస్త్రి వీణా కచేరీలో తన వీణపై మానవ కంఠాన్ని, ముఖ్యంగా స్త్రీ కంఠస్వరాన్ని పలికించేవారు. తాను ఏ రాగాన్ని వీణపై ఆలపిస్తున్నా శాస్త్రీయతలో ఎటువంటి భేదం లేకుండా ఆ రాగాలను చక్కని గమకములతో పలికించేవాడు. శంకరాభరణం, తోడి రాగాలు ఆలపించడంలో ఆయన విశేష ప్రతిభ కనపరిచేవారు. వీణా కచేరీలతో సంగీత కళాకోవిదులనే కాకుండా ఎటువంటి సంగీత జ్ఞానం లేని పామరులను సైతం ఆయన ఆకర్షించేవారు. అదే శ్రీ ఈమని ప్రత్యేకత అని ఆయన అభిమానులంటారు. పలు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారాయన. ఆకాశవాణిలో శాస్త్రీయ సంగీత శాఖను చాలా కాలం ఆయన నిర్వహించారు. హిందీ భజనలకు, లలిత గీతాలకు ఆయన స్వరాలు సమకూర్చారు. హిందుస్థానీ, పాశ్చాత్య సంగీతాలను ఆకళింపు చేసుకున్న మహా సంగీత జ్ఞాని ఈమని. 6 వీణలు వాడుతూ ఆయన రూపొందించిన సంగీత రూపకం గాంధీజీ గురించి, సౌమ్యపురుష నెహ్రూజీ గురించి, భారత జ్యోతి, తుమ్మెదల రొదను వాద్యాల ద్వారా ఆవిష్కరించిన భ్రమర విన్యాసం సంగీత కళాఖండాలుగా ఈమని వారికి మంచి కీర్తిని తెచ్చిపెట్టాయి. 1954లో పండిట్ రవిశంకర్తో, శ్రీ హలీం జాఫర్ ఖాన్తో కలిసి ఈమని జుగల్బందీ కార్యక్రమంలో పాల్గొని రసజ్ఞులను ఆనంద డోలికల్లో ఓల్లాడించారు. సంప్రదాయాన్ని పాటిస్తూనే ఆధునికతకు సంగీతంలో తగిన స్థానం కల్పించాలనేవారాయన. అనేక ఇతర దేశాల్లో కూడా వీణా కచేరీలు నిర్వహించి పలు సన్మానాలు అందుకున్నారు. ప్రిక్స్ ఇటాలియా ఇంటర్నేషనల్, యాషియన్ రోస్టర్ అవార్డు లాంటి అంతర్జాతీయ అవార్డులతో పాటు తెలుగునాట పలు కళా సంస్థలు ఈమని వారిని అనేక విధాలుగా సత్కరించాయి. భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. దేశవ్యాప్తంగా ప్రముఖులెందరినో కలిసి ఆయన ఢిల్లీలో సన్మానం చేసి చతుర్దండి పండిత అనే బిరుదును ప్రదానం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాప్రపూర్ణతో గౌరవించింది. వైణిక శిఖామణి, మహామహోపాధ్యాయ బిరుదులు ఆయనకు లభించాయి. ఇలా ఈమనికి లభించిన పురస్కారాలు, బిరుదులు అనేకం. మన రాష్ట్రంలో ఆయన వీణా కచేరీ చేయని పట్టణం లేదంటే అతిశయోక్తి కాదు. డిసెంబర్ 23, 1987లో గుంటూరులో నాగార్జున సాంస్కృతిక సంస్థ స్థాపకులు శ్రీ KSR ప్రసాదరావు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శ్రీ ఈమని వారి వీణ కచేరీ ఏర్పాటు చేశారు. ఆ రోజున శ్రీ ఈమనికి ఘనంగా కనకాభిషేకం చేసి కళాభిమానులు గౌరవించారు. ఈమని వారి శిష్యుల్లో ప్రముఖ వైణికుడిగా ఖ్యాతినార్జించిన శ్రీ చిట్టిబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరులో ఆనాడు అద్భుతంగా సాగిన ఈమని వారి వీణా కచేరీ అక్కడ సంగీత అభిమానుల మధ్యలో నేటికి చిరస్మరణీయమే. శంకరాభరణం, తోడి తదితర రాగాలతో తనదైన రీతిలో భక్తిరస, భజన కీర్తనలు, లలిత గీతాలు, వీణానాదం చేసి శంకరశాస్త్రి గారి కచేరీ, కనకాభిషేక సత్కారం ముగిశాక తన కుమారుడితో అదే రోజు రాత్రి గుంటూరు నుండి మద్రాసుకు సర్కార్ ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. చెన్నైకి చేరకుండానే రైల్లోనే ఆ గాఢ నిద్రలో తుదిశ్వాస విడిచారు. తన జీవితాంతం సంగీత సరస్వతి సేవలో తనదైన విశేష వైణిక శైలిని సమకూర్చుకున్న వైణిక విద్వాంసుడు ఈమని శంకరశాస్త్రి. భౌతికంగా నేడు లేకున్నా ఆయన వీణానాదం తెలుగువారి చెవుల్లో వినపడుతూనే ఉంటుంది. ఆ వీణానాదం అజరామరం.